హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్మాల్ రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ అండి మిల్లెట్స్ దోశ అండ్ మసాలా దోశ. ఈ రెండు ఎంత ఈజీగా, సింపుల్గా, హెల్తీగా, హైజీనిక్గా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అరికెలు 1 కప్పు, ఊదలు 1 కప్పు, బియ్యం 1 కప్, సజ్జలు 2 కప్పులు, 1 కప్ మినపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ కలిపి వాష్ చేసి నానేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఇలా ప్లెయిన్ గ్రైండ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి దోసలు పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసి కలిపి ఇంకా అట్టు పోసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని పిండి వేసి ఇలా రౌండ్ తిప్పుకుని, చూసారా ఈ కన్సిస్టెంట్లో ఉంటే బాగా వస్తుంది. మరీ తిక్కగా ఉండనక్కరే, ఇలా పలచగా ఉన్నా కూడా బాగా వస్తాయి. చుట్టూ నూనె వేసేసి కాలనివ్వాలి. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత అట్లా నూనె అయినక్కర్లేదండి. ఇప్పుడు అట్లనే తిప్పుకోవాలి. చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినట్లు పోసుకోవాలి. కావాల్సినట్లు ప్రిపేర్ చేసుకోవాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత చూసారు బాగా కాలిన, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లని ఆలు కర్రీతో కానీ, టమాటా చట్నీ కానీ, ఎనీ అదర్ చట్నీ తోటి, ఎనీ దోశ చట్నీ, ఇడ్లీ చట్నీతో కానీ, కారపొడితో కానీ సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇదే పిండితోటి మసాలా అట్ట ఎలా వేయాలో చూద్దాం. దోశ అన్న అట్టన్న ఒకటేనండి. మామూలుగా అట్టేసినట్టే వేసుకున్నాను. ఇప్పుడు ఇది తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాగా రెండో వైపు కూడా కొంచెం కాలుతాం. ఇప్పుడు రివర్స్ చేద్దాం. రెండో వైపు కూడా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు ఇంకా టమాటా పచ్చడి ఉంటుంది కదండి, టమాటా పచ్చడి తీసుకుని శుభ్రంగా ఇలా స్ప్రెడ్ చేసేయాలి. మీరు శుభ్రంగా స్ప్రెడ్ చేసేయాలి. టమాటా పచ్చడి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆలు కర్రీ. ఇలా స్టఫ్గా పెట్టి జాగ్రత్తగా మర్చేసేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తీసేస్తే మసాలా రెడీ. రెడీ అయిన మసాలా అట్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. యమ్మీ మసాలా దోశ ఇస్ రెడీ టు సర్వ్. దీనికి ఏమి చట్నీ ఏమి అక్కర్లేదండి. చట్నీ అందులోనే ఉంది, కర్రీ అందులోనే ఉంది. యాస్టీస్గా సర్వ్ చేసేయచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి.